సో లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చారండి. సో సివియర్ అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పితో వచ్చారు నా దగ్గరికి. సో చాలా చోట్ల కన్సల్ట్ అయ్యారు ఇంతకుముందే. సో మల్టిపుల్ స్కాన్, చాలా చోట్ల స్కాన్ చేయించుకున్నారు, అల్ట్రాసౌండ్ స్కాన్. కానీ అల్ట్రాసౌండ్ చాలాసార్లు నార్మల్ వచ్చింది ఆయనకు. సో అల్ట్రాసౌండ్ నార్మల్ వచ్చింది, పాపం మందులు వాడుతున్నాడు. కానీ లాస్ట్ వీక్ సివియర్ పెయిన్, అంటే చాలా తీవ్రమైన కడుపు నొప్పితో వచ్చాడు నా దగ్గరికి. సార్ నేను చచ్చిపోతానేమో, అంత నొప్పి వచ్చింది సార్, కడుపు నొప్పి, వామిటింగ్ అంతా అయింది నాకు అని చెప్పి వచ్చాడు. అరే బాబు, ఇదేంటి ఇన్ని స్కాన్స్ అయినా నార్మల్ ఉంది, మరి ఎందుకు తెలియలేదని చెప్పేసి, నేను కొంచెం లావుగా ఉంటాడు ఆ అబ్బాయి. సో నేను ఏం చెప్పానంటే, నాన్న నీకు బాగా అక్కడ నొప్పి చెప్పాడు పై కడుపులో. సో నేను ఏం చెప్పానంటే ఆయనకు, ఒక అల్ట్రాసౌండ్ రిపీట్ చేద్దాము ఒక సీనియర్ రేడియాలజిస్ట్తో, దాని తర్వాత చూద్దాం నాన్న, అవసరమైతే సిటీ స్కాన్ చేయించుకోవాల్సి వస్తుందని చెప్పాను. సో పాపం నా చెప్పినట్టే పొద్దున్నే వచ్చాడు, పడిగడుపుతూనే వచ్చి నాకు తెలిసిన ఒక సీనియర్ రేడియాలజిస్ట్ ఉన్నారు, ఆయనతో స్కాన్ చేయించాను. చాలా సీనియర్ ఆయనతో స్కాన్ చేస్తే లక్కీలీ వీ కుడ్ ఐడెంటిఫై ద కాజ్. సో ఇంటెస్టైన్లో పెద్ద గడ్డ ఉందండి ఆయనకు. సో స్మాల్ ఇంటెస్టైన్లో గడ్డ, అదేంటంటే వచ్చి ఇంటర్సెప్షన్ అయిందనమాట. సో ఇంటర్సెప్షన్ అంటే ఒక ఇంటెస్టైన్లో ఒక కండిషన్. అదేంటంటే ఒక పేగులో గడ్డ ఉండేసరికి ఆ పేగు, ఒక పేగు ఇంకొక పేగులోకి వెళ్తుంది అనమాట. ఇట్లా టెలిస్కోప్ అవుతుంది అనమాట. చెప్పాలంటే ఈ పెన్ ఉంది కదా, ఈ పేగు ఒక లోపల గడ్డ ఉంది కాబట్టి ఈ లోపలికి ఇట్లా వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పేగు మొత్తం బ్లాక్ అయిపోయి తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది అనమాట. సో అది లా ఉన్నందువలన మల్టిపుల్ స్కాన్ చేసినప్పుడు కూడా ఆయనకి తెలియలేదు. సో దాని తర్వాత మనం ఒక సిటీ స్కాన్ చేసాం. సో ఇది నిజమా కాదని చూడడానికి సిటీ స్కాన్ చేస్తే అందులో కూడా ఇంటర్సెప్షన్ ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఈ యూ కెన్ సీ ద స్కాన్ దేర్. అందులో డెఫినెట్లీ ఎర్రగా కనిపిస్తుంది కదా, ఆ సర్కిల్ ఉండేది అదే ఇంటర్సెప్షన్ అనమాట. ఆ పేగులు బ్లాక్ అయిపోయి ఆ ట్యూమర్ పైన ఉన్న పేగులన్నీ ఉబ్బిపోయినాయి, కిందంతా కొలాప్స్ అయిపోయారు అనమాట. క్లాసిక్గా సబక్యూట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ చెప్తాం, డ్యూ టు పాలిప్. సో ఇలాంటి కండిషన్స్ చాలా చూస్తుంటాం క్లినికల్ ప్రాక్టీస్లో. మల్టిపుల్ టైమ్స్ మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు కూడా కొన్ని కండిషన్స్ బయటికి పడవు ఇట్లాంటివి. ఎస్పెషల్లీ ఏంటంటే చిన్న పేగు, అంటే స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చే సమస్యలు కొంచెం డిఫికల్టీ డయాగ్నోస్ చేయడం, ఎందుకంటే ఎండోస్కోపిక్ యాక్సెస్ చాలా కష్టం. సో అల్ట్రాసౌండ్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిటీ స్కాన్ విత్ ప్రాపర్గా సిటీ స్కాన్ చేస్తే కొన్నిసార్లు మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. సో స్కాన్లో మనకి అల్ట్రాసౌండ్లో బయటపడకపోతే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ రిపీట్ స్కాన్ విత్ సీనియర్ రేడియాలజిస్ట్ ఆర్ సిటీ స్కాన్. సో ఇదొక చాలా ఇంపార్టెంట్ క్లినికల్ సినారియో అండి. ఐ థాట్ ఐ షేర్ విత్ యూ హౌ వీ డయాగ్నోస్డ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ వీ మేనేజ్డ్. ఈ పేషెంట్కి సర్జరీ కూడా చేశాము, మంచిగా అయిపోయారు పేషెంట్. దానికి బయాప్సీ ఇంకా అవైటెడ్ అనమాట, బయాప్సీ రిపోర్ట్ ఇంకా రాలేదు. డెఫినెట్లీ దిస్ పేషెంట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ బికాస్ మోస్ట్ ఆఫ్ దీస్ ట్యూమర్స్ ఆర్ వెరీ బినైన్ ట్యూమర్స్. థ్యాంక్ యూ సో మచ్.